పేరు దీప్తి జాంగా, పర్సనల్ గ్రోత్ కోచ్ అండ్ ట్రైనింగ్ ఫెసిలిటేటర్ ఫ్రమ్ హైదరాబాద్. ఇప్పటి వరకు మనం రకరకాల విషయాలు తెలుసుకుంటూ వచ్చాం కదా. ఈ వీడియోలో ఒక కొత్త విషయం మీతో షేర్ చేయబోతున్నాను. ఇది 30 డేస్ మెడిటేట్ చేయడం వల్ల నా లైఫ్లో వచ్చిన విపరీతమైన మార్పు. ఇంటర్నల్ జర్నీయే ఎక్స్టర్నల్ రిఫ్లెక్షన్ అని మీతో నేను ఆల్రెడీ షేర్ చేసుకున్నాను. అయితే ఇంటర్నల్ జర్నీ కన్సిస్టెంట్గా ఒక 30 డేస్ చేసినప్పుడు నా లైఫ్లో చాలా రకాల పాజిటివ్ మార్పులు రావడం మొదలయ్యాయి. అవి నేను మెల్లిగా గమనించి వాటి మీద ఫోకస్ పెట్టినప్పుడు నాకు ఒక విషయం అర్థమైంది. ఈ 30 డేస్ మెడిటేషన్ అనేది కేవలం ఒక యాక్టివిటీగా మాత్రమే కాదు, ఒక రకమైనటువంటి స్ట్రెంగ్త్ని నాకు ఇచ్చింది. ఫస్ట్ థింగ్, నా ఫోకస్ విపరీతంగా పెరిగింది. చాలా డిస్ట్రాక్టెడ్గా ఉన్నప్పుడు, అది మన డైలీ రొటీన్స్, అలాగే రెస్పాన్సిబిలిటీస్, కమిట్మెంట్స్లో బిజీగా ఉన్నప్పుడు మనము ఫోకస్ చేయలేకపోతాం. మనకి లైఫ్లో చాలా ఇంపార్టెంట్ ఏది అనేది ఒక్కసారి ఐడెంటిఫై అయ్యాక దానికోసం టైం ఎలా క్రియేట్ చేయాలో ఫైండ్ అవుట్ చేయడం పెద్ద కష్టం కాదు. కానీ దానికి కావాల్సిన ఎనర్జీ అండ్ ఫోకస్ మాత్రం నాకు మెడిటేషన్ నుంచే వచ్చింది. ఎప్పుడైతే నేను మెడిటేట్ చేయడం స్టార్ట్ చేశానో, నేను అనవసరమైన విషయాల మీద ఎక్కువ ఫోకస్ పెడుతున్నట్టు, నాకు కావాల్సిన విషయం మీద ఫోకస్ తక్కువ పెడుతున్నట్టు నాకు అర్థమైంది. సో నేను చేయాల్సిన పనికి లేదా నేను అచీవ్ చేయాల్సిన గోల్కి నాకు ఏం కావాలో, నా బిజినెస్లో కానీ నా పర్సనల్ లైఫ్లో కానీ నేను ఎక్కడ ఏం మార్పులు తీసుకురావాలో నాకు క్లియర్గా ఎగ్జిక్యూట్ చేయడానికి ఒక ఫోకస్ అనేది విపరీతంగా పెరిగింది. ఎప్పుడైతే ఫోకస్ పెరిగిందో ఆటోమేటిక్గా ఈ యాక్టివిటీస్ని నేను రెగ్యులర్గా చేస్తూ అందులో సక్సెస్ని సాధిస్తూ ముందుకెళ్ళడం చాలా ఈజీ అయిపోయింది. అది వరకు నేను ఎందులో అయితే రోజంతా కాటప్ ఉండేదాన్నో, అసలు టైం తీయలేకపోయేదాన్నో, అసలు నా దృష్టిని నాకు కావాల్సిన దాని మీదకి తీసుకురాలేకపోయేదాన్నో, మెడిటేషన్ చేయడం ద్వారా ఇవన్నీ ఛాలెంజెస్ని నేను తొందరగా ఓవర్కమ్ చేయగలిగాను. ఎంత చేస్తే అంత సాటిస్ఫాక్షన్ అండ్ ఫుల్ఫిల్మెంటే కాకుండా ఎనర్జీ కూడా పెరిగేది. పాయింట్ నెంబర్ 2, స్ట్రెంగ్త్ అనేది బాగా పెరగడం నేను గమనించాను. మెడిటేట్ చేయడం ద్వారా అనవసరమైన చోట పరుగులు ఎత్తకుండా ఉండడం వల్ల నాలో ఉన్న ఫిజికల్ అండ్ మెంటల్ రెసిలియన్స్ చాలా పెరిగింది. నేను అది వరకు కంటిన్యూస్గా చేయలేకపోయే పనులు ఈ 30 డేస్ మెడిటేషన్ తర్వాత నేను కన్సిస్టెంట్గా రెగ్యులర్గా చేసుకోగలిగేదాన్ని. మైండ్ అంతా కూడా ఎప్పుడైతే ఫ్రీగా ఉంటుందో, మీరు దేని మీద ఫోకస్ చేయాలో దాని మీద ఫోకస్ చేయగలుగుతారు. ఆ పని చేయడానికి కావాల్సిన బలం కూడా మీకు దొరుకుతుంది. ఒక మనిషి ఒక పని సాధించాలంటే మనం మన మైండ్లో ఓవర్గా ఆలోచన అన్నా చేస్తూ ఉండాలి, లేదా మనం ఫిజికల్గా పనులు రెగ్యులర్గా చేస్తూ ఉండాలి అనేది ఎంత మాత్రం నిజం కాదు. అనవసరమైన వాటిని తీసేస్తే మీకు వచ్చే ఫోకస్ అండ్ స్ట్రెంగ్త్ ద్వారా మీరు అనుకున్న పనిని మీరు ఈజీగా చేయగలుగుతారు. ఇది నాకు మెడిటేషన్ ద్వారా దొరికింది. ఇది మాత్రమే కాదు, అసలు ఏం చేయాలి, ఏం చేయకూడదు, ఏది వర్కౌట్ అవుతుంది, ఏది వర్కౌట్ కావట్లేదు, దేన్ని ఎంత ఇంటెన్సిటీతో చేయాలి, దీంట్లో సపోర్ట్ నాకు ఎక్కడ కావాలి, ఎవరి నుంచి వస్తుంది అనే క్లారిటీ అనేది విపరీతంగా పెరిగింది. నేను ఎక్కడ ఎంతవరకు నా ఎనర్జీని రిస్ట్రిక్ట్ చేసుకోవాలి, ఎక్కడ దేని మీద నేను ఇంకా వర్క్ చేయాలి అనే క్లారిటీ విపరీతంగా పెరిగింది. ఇది కేవలం 30 డేస్ మెడిటేషన్ చేసిన తర్వాత మాత్రమే పాసిబుల్ అయింది. ఇది మాత్రమే కాకుండా టైం అనేది పెరిగింది. ముందులో నాకు ఎంత టైం ఉన్నా సరిపోవట్లేదు, ఇంకా ఏదో చేయాలి, ఇంకా ఏదో మిస్ అవుతున్నాను అన్న ఫీలింగ్, అన్న ఒక చిన్న డిసప్పాయింట్మెంట్ ఉండేది. కానీ ఎప్పుడైతే నేను నాకు కావాల్సిన దాని మీద ఫోకస్ చేసుకుంటూ దాన్ని రెగ్యులర్గా చేస్తూ నాకు కొత్త కొత్త ఎనర్జీ రావడం మొదలుపెట్టిందో మెడిటేషన్ ద్వారా, నేను కొంచెం ఎక్కువ టైంని ప్రిపేర్ చేసుకోగలిగాను, రాదర్ క్రియేట్ చేసుకోగలిగాను. ఎప్పుడైతే టైం అనేది పెరుగుతుంది అన్న ఫీలింగ్ వచ్చిందో, నేను చేయాలనుకున్న పనికి టైం సరిపోవట్లేదు అన్న ఫీలింగ్ తగ్గిపోయింది. ఎనర్జీ అనేది విపరీతంగా పెరిగింది. ఎందుకంటే మెడిటేషన్ చేయడం ద్వారా మనకి కాస్మిక్ ఎనర్జీ అనేది దొరుకుతుంది. ఎప్పుడైతే ఈ కాస్మిక్ ఎనర్జీ మీరు రిసీవ్ చేసుకుంటారో, అప్పటి వరకు మీరు చేయాలనుకున్న పనికి సరిపోని ఎనర్జీ ఈ కాస్మిక్ ఎనర్జీ ద్వారా మీకు దొరుకుతుంది. మెడిటేషన్లో డీప్ లెవెల్స్ రీచ్ అవుతున్నప్పుడు ఎనర్జీ బర్స్ట్ అనేది కూడా చాలా ఉంటుంది. ఆ ఎనర్జీ బర్స్ట్తో నేను చేయాలనుకున్న పనుల్ని చేయటము, నేను అచీవ్ చేయాలనుకున్న గోల్స్ని అచీవ్ చేయటము, దాన్ని కన్సిస్టెంట్గా మళ్ళీ ఆ ప్యాటర్న్ని రిపీట్ చేయడము నాకు చాలా ఈజీ అయిపోయింది. ఇంకొక విషయం నాకు మెడిటేషన్ ద్వారా బాగా హెల్ప్ అయింది, క్రియేటివిటీ బూస్ట్. ఎప్పుడైతే నేను ఈ పనిని ఎలా చేయాలి అని నా మైండ్ తోటే విపరీతంగా ఆలోచించి స్టక్ ఫీల్ అయిపోయేదాన్నో, అప్పుడు కొత్త కొత్త ఐడియాస్ రావడానికి స్పేసే ఉండేది కాదు. కానీ
మెడిటేట్ చేయడం ద్వారా నేను కొంచెం స్పేస్, టైము, ఎనర్జీ నాకు నేను అలౌ చేసుకోవడం ద్వారా ఒక క్రియేటివిటీ బూస్ట్ అనేది నాకు దొరికింది. కొత్త కొత్త ఐడియాస్ వాటంతట అవే రావడం స్టార్ట్ అయ్యాయి. వాటిని ఎగ్జిక్యూట్ చేస్తున్నప్పుడు దీన్ని ఇంకా బెటర్ చేసుకోవచ్చు. దీన్ని ఇంకా ఎలా చేస్తే ఎలా ఉంటుంది? ఇది సక్సెస్ అయింది కాబట్టి దీన్ని మళ్ళీ ఇలాగే రిపీట్ చేసి ఇంకొంచెం ముందుకెళ్దాము అన్న ఒక పాజిటివ్ ఫీలింగ్ నాకొచ్చింది. సో కంటిన్యూస్‌గా 30 డేస్ మెడిటేట్ చేయడం వల్ల కాస్మిక్ ఎనర్జీ రిసీవ్ చేసుకోవడమే కాదు, ఫోకస్ పెరిగింది, ఎనర్జీ లెవెల్స్ పెరిగాయి. అలాగే విపరీతమైనటువంటి క్లారిటీ అండ్ క్రియేటివిటీ పెరగడం కూడా జరిగింది. సో మీకు మీ లైఫ్‌లో ఇప్పుడున్న సిట్యుయేషన్‌లో మీరు ఏదో మిస్ అవుతున్నారు, గైడెన్స్ దొరకట్లేదు అనుకుంటే మాత్రం ఇవాళే మీ మెడిటేషన్ జర్నీని స్టార్ట్ చేయండి. కష్టం అనిపించొచ్చు, ఒకచోట కూర్చోవడం చాలా ఛాలెంజింగ్‌గా చాలామందికి ఉంటూ ఉంటుంది. అయితే ఎలా మెడిటేట్ చేయాలి? మెడిటేట్ చేయడానికి పోస్చర్స్ ఉంటాయా? లేకపోతే గైడెన్స్ కావాలా? మ్యూజిక్ ప్లే చేసుకొని నాకు నేనే చేసుకోలేనా అని రకరకాల క్వశ్చన్స్ మీకుంటే గనక కమెంట్స్‌లో డ్రాప్ చేయండి. మీ క్వశ్చన్స్‌కి అలాగే డౌట్స్‌కి నేను క్లారిఫై చేస్తాను. ఐల్ సీ యూ సూన్.